So hello beautiful people, welcome back to the Uncertified Guys. Missed us? I bet you didn't. So we are back with another reaction video. And, So today we are going to react to the Nariveta official trailer and hero వచ్చేసి టొవినో థామస్ ఐడెంటిటీ మూవీ వాజ్ నిజంగా నేను చూసాను, చాలా బాగుంది. ఐడెంటిటీ ఆ స్టోరీ అనేది బాగుంది, స్టోరీ కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. అండ్ ఆల్సో మనం చాలా మూవీస్ అనేది చూసాము టొవినో థామస్ అండ్ ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంటది. సో వితౌట్ ఎనీ డిలే సో వీడియో స్టార్ట్ చేసేద్దాం గైస్. సో 3 2 1 అండ్ లెట్స్ గో. எல்லாரும் சகாயிக்கு வா. കേസെടുത്തില്ല, കൊണ്ടുവയ്ക്കാനോ? അവര് തന്നെ എന്തെങ്കിലും ചെയ്തു இந்த ஹீரோயிசம்லாம் இங்க வேணாம். നമുക്ക് എത്തി അഡ്ജസ്റ്റ് അടിക്കണമോണ്ടേ സ്ഥലം അഡ്ജസ്റ്റ് അടിക്കണമോണ്ടേ. ഇതിപ്പോ ഇവന്മാർക്ക് നമ്മള് കാവൽ വെക്കുന്ന പോലെയല്ലേ സാറേ? இது போல வெல் ஆர்கனைஸ்டு ப்ரொடெஸ்ட் ட்ரைபல் லீடர்ஸ் மட்டும் நினைச்சு நடக்காது. Intelligence report have stated that the strike is supported by the Maoist groups. എന്നാലും പോലീസുകാർ ഇങ്ങനെയൊക്കെ ചെയ്യുമെന്ന് വിശ്വസിക്കാൻ പറ്റുന്നില്ല. കെട്ടിയ കുടിലുകൾ മുഴുവൻ പൊളിച്ച് സ്ഥലം വിട്ടോളണം. പേടിയില്ല സാറേ, മരിക്കുന്നെങ്കിൽ ഈടെ കിടന്ന് മരിക്കാം. ബാലിസ്റ്റിക് റിപ്പോർട്ട് കിട്ടി. ബോഡിയിൽ നിന്ന് കണ്ടെത്തി ബുള്ളറ്റ് ഫയർ ചെയ്തിരിക്കുന്നത് ഈ റൈഫിൽ നിന്നാണ്. KP5 126 എന്റെ റൈഫിളാണ്. എനിക്ക് വിശ്വാസം ഉണ്ടെങ്കിൽ ഇല്ലെങ്കിൽ ഒന്ന് പ്രാർത്ഥിച്ചേക്ക്. ഒരിക്കലും ഇതെടുത്ത് ഉപയോഗിക്കാനിട വരുത്തരുത്. കുറ്റം ചെയ്തത് ഞാൻ മാത്രമല്ലല്ലോ സാറേ. போராட்டக்காரர்களை காலுக்கு கீழே தான் சுடணும்னு ஆர்டர். ஆனா அவர் கேஸ் நெஞ்சுக்கு நேரா சுட்டிருக்கு. ஐ விட்னஸ் இருக்கு. May 16 nice. So స్టోరీ అనేది నాకు చాలా వరకు సబ్ టైటిల్స్ అనేది చాలా చిన్నగా అనిపించాయని నాకు కొద్దిగా అర్థం కాలేదు. బట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అని చెప్పారు. సో బేబీ అంటే ట్రైబల్ పీపుల్స్ నుంచి అక్కడ ల్యాండ్ రిగార్డింగ్ ఇదంతా జరిగింది. సో అక్కడ దాంట్లో చాలా అంటే మేబీ పొలిటీషియన్ ఉన్నారో ఎవరు ఉన్నారో తెలియదు కానీ సో ఆ ల్యాండ్ ని ఆక్యుపై చేయడానికి అనేది ట్రైబల్ పీపుల్స్ మీద లైక్ దాడి చేయడం ఇవన్నీ స్టార్ట్ చేశారు అనమాట. సో దాంట్లో చాలా గన్ ఫైర్స్ కూడా ఇవన్నీ అయినాయి. సో మన తర్వాత వాళ్ళు రివోల్ట్ చేసి దాని తర్వాత పోలీస్ మీద అటాక్ చేయడం వల్ల సో చాలా అనేది జరిగినాయి. అండ్ నిజం చెప్పాలంటే నాకు చాలా సబ్ టైటిల్స్ చిన్నగా ఉన్నాయి, నేను మొత్తం లైక్ చదవలేకపోయినా. సో అదొకటి డిఫాల్ట్ అనేది ఉంది. బట్ మూవీలో చూస్తే అర్థమైపోతుంది. సో అంటే ట్రైబల్ పీపుల్స్ అంటే మన ఏది విలేజెస్ అందరూ వాళ్ళ ల్యాండ్ ని వాళ్ళని కాపాడడానికని ఇది చేసుకుంటున్నారు. అండ్ ఒక సీన్ లో కూడా చూసినావా పోలీసు వాళ్ళు ఒకని హీరోనో ఎవరినో తెలియదు గుంజుకొని ఫస్ట్ స్టార్టింగ్ లోనే లాక్కొని తీసుకోబోతున్నారు. మళ్ళీ దాని తర్వాత ఒక అమ్మాయి అడిగింది ఒకరిని, సో వీళ్ళు నిన్ను హర్ట్ చేస్తారా అన్నట్టు. సో సీన్స్ మాత్రం బాగున్నాయి. అండ్ చాలా డైలాగ్స్ కూడా చాలా మందికి డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి, అంతా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. బట్ మనకి స్టోరీ ఏందో లైక్ మనకు ఎగ్జాక్ట్ స్టోరీ ఏందో మనకు 16 మేలో అర్థం అయిపోతుంది. సో బేసిక్ గా మనం చూడాల్సింది సబ్ టైటిల్స్ మాత్రమే, అఫీషియల్ అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేయాలి కాబట్టి. అవును, అది మెయిన్ గా ఐ థింక్ మనకు రిలీజ్ చేస్తారు, ఇక్కడ రిలీజ్ చేయరో తెలియదు. బికాస్ ఐడెంటిటీ మాత్రం రిలీజ్ చేశారు, దట్ వాజ్ రియలీ అమేజింగ్. నేను ఐడెంటిటీ నేను చాలా మందికి రికమెండ్ చేస్తున్నా గైస్, ఐడెంటిటీ చూడండి. ఇట్ ఈస్ రియలీ అ గ్రేట్ మూవీ. అండ్
ఎస్ గైస్ 16 మేకి రిలీజ్ కాబోతుంది. సో మనం వెళ్దాం థియేటర్స్ కి, ఇక్కడ రిలీజ్ అవుతే అండ్ మేబీ తెలుగులో కూడా రిలీజ్ చేస్తే బెస్ట్. సో వీ విల్ డెఫినెట్లీ గో అండ్ వాచ్ దట్ మూవీ. సో ప్లీజ్ మేక్ షూర్ యూ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ ఇలానే మీ ప్రేమను చూపిస్తుండండి. వీ విల్ డెఫినెట్లీ రియాక్ట్ వాట్ యు ఆర్ సజెస్టింగ్ టు ఇన్ ది కామెంట్ సెక్షన్. సో వీ విల్ డెఫినెట్లీ రియాక్ట్ టు దట్ వీడియో. సో మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వచ్చే వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఫన్. I love you guys. I love you. Bye bye. Bye.